డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ముగిసింది, అదేవిధంగా ఈ మంత్ లో స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి, అట్ ది సేమ్ టైం రీసెంట్ గా మనం చూసినట్లయితే సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు కూడా ఆల్ టైమ్ హైకి దూసుకు వెళ్తున్నాయి. సో వీటికి సంబంధించి మరింత సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి సర్టిఫైడ్ ఫైనాన్స్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు మ్యామ్? యా గుడ్ అండి. యా సూపర్. సో మార్కెట్ చూస్తున్నట్లయితే అప్డేట్స్ ఈసారి చాలా పాజిటివ్ గానే క్లోజ్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఏమంటారు, ఏ కారణాలు అయి ఉండొచ్చు? యా సో మీరు అన్నట్టుగా మార్కెట్స్ అయితే చాలా క్లోజ్ టు ఆల్ టైమ్ హై కి రీచ్ అయిపోతున్నాయండి. సో ఆల్మోస్ట్ 8 months పట్టింది ఈ ఆల్ టైమ్ హై కి, అంటే ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళడానికి. సో మనం సెన్సెక్స్ ఆల్ టైమ్ హై చూసుకుంటే 85,978, బట్ రైట్ నౌ 84,058, అంటే 1000 points కి మనకి 1000-2000 points కి కొంచెం మనకి దూరంగా ఉన్నాము ఆల్ టైమ్ హైకి. లాస్ట్ టైం మనం లాస్ట్ డే చూసుకున్నట్లయితే 300 points అబౌవ్ ద మార్కెట్స్ క్లోజ్ అయ్యాయి. అలానే మనకి నిఫ్టీ చూసుకున్నట్లయితే 88 points తో 25,637 దగ్గర మనకి క్లోజ్ అయ్యాయి. సో ఆల్ టైమ్ హై అయితే 26,277 అండ్ 25,637 దగ్గర ఉన్నాము. సో వెరీ మచ్ నియర్ టు ఆల్ టైమ్ హైకి మనం వెళ్ళబోతున్నట్టుగానే మనకి మార్కెట్స్ చాలా పాజిటివ్ గా అయితే కనిపిస్తున్నాయండి. సో దీనికి ఇంత సడన్ గా ఒక్కసారిగా ఈ లాస్ట్ 2 days లో నుంచి మార్కెట్స్ ఎస్పెషల్లీ ఫ్రైడే రోజు అయితే ఇంత పాజిటివ్ గా మార్కెట్స్ వెళ్ళడానికి కారణం అయితే ఎఫ్ఐఐస్ అని చెప్పొచ్చండి. సో ఎఫ్ఐఐస్ ఆల్మోస్ట్ 12,500 crores ఒక్క రోజులోనే క్యాష్ సెగ్మెంట్ లో ఇన్వెస్ట్ చేశారు. సో అంతా కూడా పాజిటివ్ గా, అందుకనే మార్కెట్స్ 25,500 ని కూడా బ్రీచ్ చేసి 25,637 దగ్గర క్లోజ్ అయ్యాయి. అంటే సో వెరీ మచ్ లైక్ బికాస్ ఆఫ్ ఎఫ్ఐఐస్ బయింగ్ అని చెప్పొచ్చు. ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే కొంచెం జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా తగ్గి మన రీటైలర్ ఇన్వెస్టర్స్ కూడా కొంచెం పాజిటివ్ గా కొంచెం కూల్ ఆఫ్ అయ్యారు. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా చాలా వరకు, అంటే ఒక టైంలో $81 అయిపోయిందండి. ఎప్పుడైతే ఈ గల్ఫ్ లో టెన్షన్స్ వచ్చాయో, క్రూడ్ ఆయిల్ డిస్ట్రప్షన్స్ వస్తున్నాయని చెప్పేసి $81 per barrel అయింది. ఇప్పుడు దాదాపుగా $66-67 దగ్గర తగ్గిపోయిందంటే ఎంత వరకు కూల్ ఆఫ్ అయ్యాయో దాదాపు 20% తగ్గిపోయిందండి క్రూడ్ ఆయిల్. సో ఈ పాజిటివ్ న్యూస్ అంతా కూడా గ్లోబల్ లో మనకి జరుగుతున్న పాజిటివ్ న్యూస్ అంతా కూడా మనకి ఫేవరబుల్ గా ఫైనల్ గా, అంటే ఎప్పుడు గ్లోబల్ న్యూస్ మనకి నెగటివ్ గా అనుకున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుందని మనం డిస్కస్ కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం కూల్ ఆఫ్ అవ్వడము, అక్కడ కొంచెం ఈ పొలిటికల్ జియో పొలిటికల్ ఎస్పెషల్లీ గల్ఫ్ లో ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో అవి కొంచెం ఈజ్ అవ్వడంతో మార్కెట్స్ మళ్ళీ ఒక్కసారిగా మళ్ళీ మనకి ఈ విధంగా ర్యాలీ అనేది కనిపించింది. అలానే జూన్ ఎక్స్పైరీ కూడా మనం చూసుకుంటే, అంటే లాస్ట్ 4 months నుంచి ఎవ్రీ మంత్ పాజిటివ్ గా క్లోజ్ అవుతూ వస్తుంది. సో జూన్ లో కూడా మనకి జూన్ సిరీస్ కూడా మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యండి. సో దీస్ ఆర్ ఆల్. ఇంకా మనకి ఇప్పటి నుంచి మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇప్పటి వరకు అయితే మనకి ఈ పాజిటివ్ న్యూస్ వరకు వెళ్ళింది. సో నెక్స్ట్ వీక్ గానీ నెక్స్ట్ మార్కెట్స్ ని ఆల్ టైమ్ హైకి తీసుకువెళ్ళగలిగే అంశాలు ఏమున్నాయి అని మనం చూసుకున్నట్లయితే అది ఎస్పెషల్లీ ట్రంప్ అని చెప్పొచ్చండి. సో ఎందుకంటే July 9th మనకి ఆయన ఇచ్చిన ట్రంప్ అంటే టారిఫ్స్ మీద ఇచ్చిన పాజ్ అనేది డెడ్ లైన్ అనేది క్లోజ్ అయిపోతుంది. 9th తర్వాత ఆయన అయితే ముందు టారిఫ్స్ పెట్టారు, తర్వాత పాజ్ చేశారు. సో దానికి July 9th అని ఒక డెడ్ లైన్ పెట్టారు. సో దానికి వెరీ మచ్ క్లోజ్ అనేది మనం వెళ్తున్నాము. సో ఇప్పుడు కానీ ఆయన దేర్ ఆర్ 2 options అండి. ఇప్పుడు ట్రంప్ మళ్ళీ దాన్ని డెడ్ లైన్ మేము ఇంక్రీజ్ చేస్తాము, ఇంకొంచెం టైం తీసుకుంటాం అంటే మళ్ళీ పాజిటివ్ గా వెళ్తాయి మార్కెట్స్. ఎందుకంటే మరి డెడ్ లైన్ ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేశారు కదా, అప్పుడే టారిఫ్స్ పడవు కాబట్టి. సో మార్కెట్స్ దాన్ని కొంచెం పాజిటివ్ గా తీసుకెళ్లొచ్చు. సో ఇది ఒక పాజిటివ్ గా మనము ఒక అంశంగా తీసుకోవచ్చు. లేదు ఆయన ఏవైతే ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారో అవి పాజిటివ్ గా వెళ్ళిన, లైక్ హీ సేయింగ్ దట్ ట్రేడ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో చైనాతో ఇండియాతో ఎస్పెషల్లీ చాలా ఫ్రూట్ఫుల్ అగ్రిమెంట్స్ మేము చేసుకుంటున్నాము అని ట్రేడ్ అగ్రిమెంట్స్ ముందుకు వెళ్తుంటే అది కూడా మార్కెట్స్ పాజిటివ్ గా ఉంటుందండి. సో ఈ విధంగా మనకి ఆ పాజిటివ్ న్యూస్ అనేది ఒకటి ఉంది. అలానే ఫెడ్ రేట్ కట్ అనేది మనకి లాస్ట్ ఒక 2-3 times నుంచి వాళ్ళు అలానే యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేశారు. సో ఇప్పుడైతే మాత్రం కంటిన్యూస్ గా ఒక 2 times ఏమైనా ఫెడ్ రేట్ కట్స్ అనే ఇన్ఫర్మేషన్ గాని వచ్చింది అనుకోండి, అగైన్ మార్కెట్ విల్ టేక్ పాజిటివ్
ఈసారి పవెల్ ని కూడా తీసేసైనా సరే ఆయన్ని ఆయన చైర్ నుంచి తీసేసైనా, అంటే ఫెడ్ చైర్మన్ అన్నమాట. ఆయనకి ఏంటంటే ఎప్పుడు ఇన్ఫ్లేషన్, ఈ తర్వాత ఈ టారిఫ్స్ వల్ల మనకి ఫెడ్ రేట్ ని ఆయన కట్ చేయకుండా చాలా స్టడీగా పెట్టారనమాట. అది ట్రంప్ కి నచ్చలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇది తగ్గించాలి అని చాలా 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 ఫోర్స్ అయితే చేస్తున్నారు ట్రంప్. సో ఆయన వినకపోతే ఆయన తీసేసైనా ఫెడ్ రేట్ కట్ చేయించాలి అన్నట్టుగా ఆయన చాలా పాజిటివ్ గా ఉన్నారండి. ఇది కూడా మార్కెట్స్ కి పాజిటివే. ఒకవేళ ఫెడ్ రేట్ కట్ అనేది ఒక న్యూస్ గానీ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ అగైన్ టేకింగ్ టు ద మార్కెట్స్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఈ అంశాలన్నీ మనం మైండ్ లో పెట్టుకుంటే సో మార్కెట్స్ అవన్నీ కూడా పాజిటివే మనకి కనిపిస్తాయండి. బట్ వాట్ ఆర్ ద థ్రెట్స్ ఆర్ దేర్ స్టిల్? ఆ థ్రెట్స్ ఏమున్నాయంటే మళ్ళీ గల్ఫ్ వార్ చెప్పలేం కదా, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎక్కడి నుంచి ఏ వార్ మళ్ళీ ఎరప్ట్ అవుతుందో తెలియదు. సో అలాంటివి ఏమైనా జరిగితే కొంచెం మళ్ళీ మార్కెట్స్ ఒక బ్రేక్ అనేది పడొచ్చండి. అదర్వైజ్ మార్కెట్స్ ఆర్ ఈ పాజిటివ్ విషయాలు కానీ జరిగినట్లయితే వీ క్యాన్ వెరీ మచ్ ఏబుల్ టు రీచ్ ద ఆల్ టైమ్ హై. నెక్స్ట్ వచ్చేసి మనం ఆర్బీఐ మానిటరీ పాలసీ తీసుకురావడం వల్ల కూడా చాలా పాజిటివ్ గా మార్కెట్ క్లోజ్ అని చెప్పి అనుకోవచ్చా? అవునండి, ఎందుకంటే అప్పుడు మనకేంటంటే ఆర్బీఐ ఎప్పుడైతే మనకి రెపో రేట్ 1% వరకు దాదాపుగా తగ్గించిందో ప్రతిసారి ఒక నెగటివ్ న్యూస్ వచ్చేసేది. ఈ న్యూస్ రాగానే మనకి పహల్గామ్ అటాక్ జరగడము, తర్వాత అక్కడ మనకి వార్ పాకిస్తాన్ తో జరగడము, ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి పర్సంటేజ్ తగ్గిన తర్వాత ఈసారి గల్ఫ్ వార్. అంటే కరెక్ట్ గా మనకి ఏంటంటే ఏదైనా పాజిటివ్ న్యూస్ కి వెళ్తూ ఉన్నాము అనగానే ఒక్కసారిగా అక్కడ నుంచి నెగటివ్ న్యూస్ వచ్చేది. సో మనం ఏంటంటే దాన్ని ఎంజాయ్, అంటే దాన్ని మనము ఇన్వెస్టర్స్ పాజిటివ్ గా తీసుకోలేకపోయారు మార్కెట్స్ కూడా. సో ఇప్పుడు అందరూ కూడా సెటిల్ అయ్యి ఇప్పుడు అన్ని కూడా ఇప్పుడు మనకి ఈ ఫైనాన్షియల్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్, ఈ రెపో రేట్ కట్ వల్ల ఏం జరుగుతుందంటే మీరు ఎక్కువగా లోన్స్ తీసుకోగలుగుతారు, లోన్స్ తీసుకునే కెపాసిటీ పెరుగుతుంది, తర్వాత స్పెండింగ్ పెరుగుతుంది, అలానే బ్యాంక్స్ కూడా లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దాని వల్ల ఏంటంటే ఎస్పెషల్లీ ఈ రియాలిటీ సంబంధించిన సెక్టార్స్ కానీ లేకపోతే ఫైనాన్షియల్స్ లైక్ పిఎన్బి ఫైనాన్షియల్స్ కానీ, శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, ఎస్బీఐ, ఐసిఐసిఐ, సో ఇవన్నీ కూడా చాలా వరకు పాజిటివ్ గా ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ సంబంధించి కొంచెం ఈ రెపో రేట్ కట్ వల్ల మనకి పాజిటివ్ గా అయ్యే అవకాశాలు అయితే ఇప్పుడు నెక్స్ట్ కనిపిస్తున్నాయండి. ఆ తర్వాత డిఫెన్స్ ఇంకా మనం చెప్పాల్సిన అవసరమే లేదు. అన్ని కంట్రీస్ కూడా బాగా డిఫెన్స్ మీద, నాటో కూడా వాళ్ళందరూ కూడా మెంబర్స్ అందరూ కూడా డిసైడ్ అయ్యారు ఒక 20% అంటే ఎంత వరకు అంటే జీడిపిలో 2% వరకే వాళ్ళు స్పెండింగ్ అనేది డిఫెన్స్ మీద ఉండేదండి. ఇప్పుడు పెంచుకుందాము, డిఫెన్స్ మీద చాలా అమౌంట్ ఎక్స్పెండిచర్ పెంచుదామని అందరూ కూడా ఎలకేషన్స్ బాగా చేసుకుంటున్నారు, ఇంక్లూడింగ్ ఇండియా. సో మనం ఏంటంటే పాజిటివ్, ఇది మనకి ఎలా పాజిటివ్ అవుతుందంటే మనము డిఫెన్స్ ని చాలా వరకు ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం అండి, ఎక్విప్మెంట్స్. డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని మనం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాము. ఇప్పటి వరకు 23,000 crores ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం ఎక్స్పోర్ట్ చేసాం. ఇంకా 50,000 crore అనేది మనం టార్గెట్ పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ చూస్తుంటే అది మనం ఈజీగా అచీవ్ అయిపోతాం అన్నట్టుగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎవ్రీ కంట్రీ వాంట్స్ టు మేక్ ఇట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ మీద, వాటి మీద బాగా స్పెండింగ్ చేస్తున్నారు కాబట్టి హెచ్ఏఎల్, పారాస్ డిఫెన్స్, తర్వాత బిడిఎల్, బిఈఎల్ ఇలాంటి ఈ కంపెనీస్ అన్ని కూడా చాలా లైమ్ లైట్ లోకి వచ్చాయండి. ఇంక్లూడింగ్ డ్రోన్ కంపెనీస్ కూడా చాలా వరకు లైమ్ లైట్ లోకి వచ్చాయి. సో దీస్ ఆర్ ఆల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ కానీ, డిఫెన్స్, తర్వాత మెటల్ సెక్టార్స్. ఇంకా ఫెడ్ రేట్ కట్ వచ్చింది అనుకోండి, ఈ ఐటీ స్టాక్స్ కొంచెం పాజిటివ్ గా ఉంటాయి. సో మీరు ఇంకా కావాలి అనుకుంటే ఐటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫైనాన్షియల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంకింగ్ సెక్టార్స్, ఐసిఐసిఐ, పిఎన్బి ఇలాంటి కొన్ని సెక్టార్స్ లో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గోల్డ్ రేట్ కూడా చూస్తున్నాము, ఆల్ టైమ్ హైక్ వెళ్ళిపోయింది, సడన్ గా కొంచెం తగ్గింది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు, ఇంకా తగ్గుతుంది అంటారా? అదేనండి, ఇప్పుడు అందరూ అదే అడుగుతున్నారు, ఎంతవరకు అసలు పెరగడానికి కారణం అయితే ఈ గల్ఫ్ వార్ వల్ల ఒక్కసారిగా 1,02,000 వరకు వెళ్ళింది. ఇప్పుడు అది 98,000, 97 ఈ రేంజ్ లోకి వస్తుంది. సో దీనికి కారణం మనకి తెలుసు. ఈ కొంచెం ఎప్పుడైతే టెన్షన్స్ అనేవి ఈజ్ అయ్యాయో ఇమీడియట్ గా కొంచెం, బట్ ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చెయ్యలేమండి. అంటే ఇట్ వుడ్ బి రేంజింగ్ బిట్వీన్ మేబీ 95,000, 1 lakh. ఇక్కడ కొంచెం ఇలా స్టక్ అయినట్టుగా, అంటే ప్రైజెస్ అనేవి స్టాగ్నేట్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. సో ఎవరైనా బై చేసుకోవాలి అంటే భయపడాల్సిన అవసరం లేదండి. ఇంకా పెరిగే అవకాశాలు అయితే తగ్గిపోయాయి, పెరిగే అవకాశం అయితే ఎక్కువ లేదు కానీ, బట్ అలా అని తగ్గడం కూడా మనం అనుకున్నట్టుగా ఎక్కువ అయితే తగ్గదు. సో మేబీ ఇట్ వుడ్ బిట్వీన్ 95,000-96,000 అయితే ఉంటుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ ప్రైస్ లో కన్సంప్షన్, ఎవరికైనా ఇంట్లో ఏమైనా
శుభకార్యాలు ఉంటే ఈ ప్రైజెస్ లో అయితే బై చేసుకోవచ్చు అండి. బట్ సిల్వర్ కి అయితే మంచి ర్యాలీ ఉందండి, అవును అవును చాలా ర్యాలీ silver. ఉంది. సో వీఆర్ రికమెండింగ్ అందరికీ కూడా సిల్వర్ ఈటీఎఫ్స్ చాలా ఈజీ అండి. మీకు డిమాట్ అకౌంట్ ఉంటే ఓ 30 రూపీస్ ఒక యూనిట్, 30-40 రూపీస్ ఒక యూనిట్ వస్తుంది. అవును అవును సో ఎంత ఒక 5,000 1,000 ఉన్నా సరే మీరు సిల్వర్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. అది సిల్వర్ ఈటీఎఫ్స్ అంటారు. సో మీకు కావాలి అంటే మేము గైడ్ చేస్తాము. Yes. ఎవరెవరికైతే డిమాట్ అకౌంట్ ఉందో వాళ్ళందరూ కూడా సిల్వర్ లో కొంత అమౌంట్ మీరు 1,000 2,000 ఏ అమౌంట్ అయినా మీరు పెట్టుకోవచ్చు అండి. అంత తక్కువ అమౌంట్ ఉంది, మనం ఏంటి వీళ్ళు లక్షల్లో చెప్తున్నారు, అది అదేం లేదండి. ఈటీఎఫ్స్ అనేవి యూనిట్స్ లో ఉంటాయి కాబట్టి మనకి 37-38 రూపీస్ కే ఒక యూనిట్ వస్తుంది. మీకు ఎన్ని యూనిట్స్ కావాలంటే అన్ని యూనిట్స్ కొనుక్కోవచ్చు. 1,000 రూపీస్ తో కూడా మీరు ఇన్వెస్ట్ సిల్వర్ లో చేసుకోవచ్చు. సో గోల్డ్ ర్యాలీని మనం క్యాచ్ చేయలేకపోయామని బాధపడే వాళ్ళకి సిల్వర్ అయినా అట్లీస్ట్ మనం ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలంటే నెమ్మదిగా మీకు ఎవ్రీ టైం మనీ ఉన్నప్పుడు ఈ సిల్వర్ ఈటీఎఫ్స్ అయితే బై చేసుకోవచ్చు. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీ అందరికీ అర్థమైంది కదా. సో ప్రస్తుతం స్టాక్ మార్కెట్ అయితే చాలా పాజిటివ్గానే క్లోజ్ అయింది. సో జియో పొలిటికల్ టెన్షన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో కనుక మీరు కనుక పెట్టుబడి పెట్టినట్లయితే సో మీకు పాజిటివ్గానే ఉంటుంది. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయని చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం మీరు కనుక గోల్డ్ అండ్ సిల్వర్లో కనుక పెట్టుబడి పెట్టుకోవాలనుకున్నట్టయితే సిల్వర్కి ప్రస్తుతం అయితే మంచి ర్యాలీ అయితే ఉండడం జరిగింది కాబట్టి సో సిల్వర్లో పెట్టుబడి పెట్టుకుంటే మంచిది అని చెప్పి మాధవి రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.